నమస్కారం. ఇంకా స్వాగతం మన తెలుగు ప్రేక్షకులందరికీ. నా పేరు అఖిలేష్ గన్నవరపు. నాతో పాటు కూడా ఉన్నాడు ప్రణవ్ వెంకటేష్. మీరు మా గొంతులు కూడా వినొచ్చు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్, ఇంకా సోనీ లివ్‌లో. రీసెంట్‌గా చూసుకుంటే 2 ఛాంపియన్స్ లీగ్ మ్యాచెస్ మనం చేసాం. ఇన్‌క్రెడిబుల్ కాంటెస్ట్ సెమీఫైనల్స్‌లో కూడా మొదటి మ్యాచ్ పీఎస్‌జీ ఇంకా బయర్న్ మ్యూనిక్ మధ్యలో రెండో మ్యాచ్. అంత బ్లాక్ బస్టర్‌గా లేకపోయినా సరే డిఫెన్సివ్‌లీ వెరీ సాలిడ్ టీమ్స్ ఆర్సెనల్, అథ్లెటికో మడ్రిడ్. మరి ప్రణవ్, ముందుగా మనం పీఎస్‌జీ బయర్న్ మ్యాచ్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆల్ టైమ్ క్లాసిక్. 9 goals True. in total. PSG 5, Bayern 4. నేను అది చేస్తున్న టైంలో ఆబ్వియస్లీ అడ్రెనలిన్ మనకు కూడా ఉంటుంది. ఆ స్ట్రెస్ అనేది ఇన్క్రెడిబుల్ ఇన్క్రెడిబుల్ దాని గురించి. సో ఇఫ్ యూ వర్ ఆన్ సోషల్ మీడియాలో మనం చూసుకుంటే కనుక ఎంతో మంది దే ఆర్ సింగింగ్ లిరిక్స్, వ్యాక్సింగ్ లిరిక్స్ అబౌట్ ఆ మ్యాచ్. ఏంటి అంటే అద్భుతం, ద గ్రేటెస్ట్ ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. డెంబెలే బ్రేస్ స్కోర్ చేశాడు, క్వారత్స్ఖేలియా బ్రేస్ స్కోర్ చేశాడు, ఇంకోవైపు ఈవెన్ హ్యారీ కేన్, లూయిస్ డియాస్, ఒలీసే ఇన్క్రెడిబుల్ గోల్ తన దగ్గర నుంచి. వాట్ డు యూ థింక్? ఎందుకంటే దెర్ ఆర్ టూ వేస్, టూ స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి అక్కడ. ఒకటేంటి, ఆబ్వియస్లీ కరెక్ట్. ఒఫెన్సివ్లీ ఇన్క్రెడిబుల్ కాంటెస్ట్, 9-3. ఇంకోవైపు ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ డిఫెన్సివ్లీ చాలా రైట్. మిస్టేక్స్ అదే మనకు కనిపించాయి. ఎగ్జాక్ట్ పాయింట్. ఎస్పెషలీ పిఎస్జి. నేను ఎప్పుడు, ఇఫ్ యూ హర్డ్ ద కామెంటరీ, డెంబెలే బాగా డీప్ గా ఆడుతున్నాడు. ఆ టైంలో అన్నాను ఎందుకు డీప్ గా ఆడుతున్నాడు. హిస్ బెస్ట్ ఛాన్స్ ఇస్ ఇస్ ఇఫ్ హీ రన్స్ ఓవర్ ద షోల్డర్ ఆఫ్ ద ఫైనల్ డిఫెండ్, రన్నింగ్ లాస్ట్ బిహైండ్ డిఫెండ్. ద డిఫెన్స్. కరెక్ట్. కరెక్ట్. ఎందుకంటే ఉపమకానో టా ఇద్దరిని చూస్తే కనుక, ఉపమకానో ఆ బ్యాక్ లైన్ వదిలేసి మిడ్ ఫీల్డ్ లోకి వచ్చేస్తున్నాడు, డీప్ గా వచ్చేస్తున్నాడు, మ్యాన్ మార్క్ చేసుకుంటూ తన మ్యాన్ ఎక్కడికి వెళ్తే అక్కడ పరిగెత్తుకు వెళ్తున్నాడు. వేకెంట్ స్పేసెస్ వెనకాల ఉన్నాయి. డెంబెలే అది పసిగట్టాడు. దెన్ ఈ స్టార్టెడ్ ప్లేయింగ్ డిఫెన్స్, లాస్ట్ డిఫెండర్ షోల్డర్ మీద నుంచి, అండ్ ఎంజాయ్డ్ గ్రేట్ సక్సెస్. ఎన్నో రన్స్ రైట్. మనం రైట్. చూసాం, ప్రోగ్రెసివ్ రన్స్ త్రూ ద మిడిల్ ఫ్రమ్ డెంబెలే ఓవర్ ద వింగ్స్, క్వారత్స్ఖేలియా దగ్గర నుంచి, ఇంకోవైపు డెసిరే టువే దగ్గర నుంచి. సో వాట్ డిడ్ యూ థింక్? ఎందుకంటే నువ్వు ఆ మ్యాచ్ చూసావు. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ స్కూల్ ఆఫ్ థాట్? వాజ్ ఇట్ ఇన్క్రెడిబ్లీ గ్రేట్ మ్యాచ్ ఒఫెన్సివ్లీ, లేకపోతే ఇంత ఓపెన్ గా ఉన్నారా అని చెప్పారు? ఐ మీన్ ఇంక్రెడిబ్లీ ఫస్ట్ చూడాలంటే మనం ఒక న్యూట్రల్ ఆర్ ఫ్యాన్ పిఓవిలో చూస్తే వీ వాచ్ ఫుట్బాల్ ఫర్ గోల్స్. సో ఎన్ని గోల్స్ ఉంటే మనకి అంత ఎంటర్టైన్మెంట్ కాబట్టి అంత బ్రిలియంట్ గా ఉంటుంది అని అనుకుంటాము. అండ్ మేబీ రీప్లేస్ చూడడం వల్ల ఎస్ ఓపెన్ గా డిఫెన్సెస్ గ్యాప్స్ కనిపించాయని, బట్ అల్టిమేట్లీ ఇన్ ద మూమెంట్ దాట్ వాస్ అ బ్యూటిఫుల్ గేమ్ టు వాచ్ యాజ్ ఫ్యాన్ గా. మనకి చూడొచ్చు మనం డెంబేలే దగ్గర నుంచి ఇనిషియల్ ఇఫ్ యూ రిమెంబర్ తన బాడీని ఓపెన్ చేసి ఒక షాట్ కొంచెం వైడ్ గా షూట్ చేశారు. అక్కడ నుంచే వార్నింగ్ సైన్స్ అనేవి చాలా ఫైర్ చేశాడు డెంబెలే. అండ్ తను ఏదైతే ఫినిషర్స్ తీసుకున్నాడో ఎస్పెషలీ దట్ సెకండ్ గోల్ రిమైండెడ్ మీ ఆఫ్ కిలియన్ ఎంబాపే. బాడీ ఓపెన్ చేసి ఫార్ పోస్ట్ వెళ్తున్నట్టు ఫేక్ చేసి నియర్ పోస్ట్ దగ్గర గోల్ కీపర్ క్యాచ్ అవుట్ చేయడం, దట్ వాస్ టెక్నికలీ బ్రిలియంట్. ఎలాగైతే టూ టీమ్స్ నుంచి అటాక్ అండ్ బయర్న్ మ్యూనిక్ అటాక్, డోంట్ ఈవెన్ గెట్ మీ స్టార్టెడ్. ఒలీసే, కేన్, డియాస్, ప్యూర్ ఎలీట్ వరల్డ్ క్లాస్ ఫార్వర్డ్ ప్లే అని చెప్పాలి. సో అంత వరల్డ్ క్లాస్ ఫార్వర్డ్ ప్లే ఉన్నప్పుడు ఎస్పెషలీ ఎన్రికే అండ్ కంపెనీ మధ్యలో కాన్వర్సేషన్, డిడ్ యూ ఎంజాయ్ ద గేమ్ అంటే కంపెనీ సెడ్ నో, బికాస్ కోచెస్ కి కూడా అంత స్ట్రెస్ఫుల్ ఉండింది సీయింగ్ ద టీమ్. లాస్ట్ లో వాళ్ళు బయర్న్ యొక్క గోల్స్ కావచ్చు, మార్కినియోస్ వాస్ ఆల్ అలోన్ టేకింగ్ ఆన్ లూయిస్ డియాస్ ఆ లాంగ్ బాల్ వచ్చినప్పుడు. అండ్ దెన్ అలానే హ్యారీ కేన్ 2-3 టైమ్స్ ఒలీసియన్ ప్లే చేసినప్పుడు, కానీ డిఫెన్స్ చాలా స్టాగర్డ్ గా, చాలా అవుట్ ఆఫ్ పొజిషన్ గా, అవుట్ ఆఫ్ షేప్ గా ఉండింది. సో యా, వాళ్ళకి స్ట్రెస్ఫుల్ గా ఉండింది. అండ్ ఆబ్వియస్లీ రీవాచెస్ లో దే విల్ ట్రై టు రెక్టిఫై దట్. వన్ థింగ్ అఖిలేష్, సెకండ్ లెగ్ ఇంత హై స్కోరింగ్ ఉండదు. ఎస్ ఇట్ వాస్ అ క్లాసిక్, బట్ ఐఎమ్ వెరీ షూర్ దట్ ఇట్ విల్ బి అ వన్ ఆఫ్. అండ్ సెకండ్ లెగ్ లో ఖచ్చితంగా పిఎస్జి లీడ్ ఉంది. ఆఫ్ కోర్స్ ఎన్రికే ఓన్ సిట్ బ్యాక్ చేస్తాడని చెప్పను, కానీ ఇంత హై స్కోరింగ్ థ్రిల్లర్ అయితే ఉండదు అనిపిస్తుంది. యూ మేడ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇప్పుడు ఏంటి అంటే ఎన్రికే వోంట్ సిట్ బ్యాక్ అని చెప్పి, ఇఫ్ యూ రిమెంబర్ పిఎస్జి 5-2 లీడ్ లో ఉన్నారు. అండ్ డిడ్ యూ సీ వాట్ యా. ఎన్రికే డెడ్? ఈ మేడ్ అ డిఫెన్సివ్ సబ్స్టిట్యూషన్. వెనకాలకి వెళ్ళి కూర్చున్నారు. హీ ట్రై టు యా. ప్లే సేఫ్. జాయర్ ఎమరీని సబ్స్టిట్యూట్ చేసి ఫాబియన్ రూయిస్ ని తీసుకొచ్చాడు. హీ థాట్ అక్కడి నుంచి టెంపోని కంట్రోల్ చేద్దాం, గేమ్ ని కంట్రోల్ చేద్దాం, 5 goals ఆల్రెడీ స్కోర్ చేసాం, లెట్స్ జస్ట్ బీ ప్రొటెక్టివ్. అలా అనుకున్న టైంలో యూ కెన్ నెవర్ సిట్ బ్యాక్. నువ్వు పొజిషన్ బయర్న్ కి ఇచ్చావంటే ఆబ్వియస్లీ నువ్వు కేన్ గురించి మాట్లాడు, డియాజ్, ఒలీసే, మధ్యలోంచి ముసియాలా, ఇలాంటి కరెక్ట్. ఇన్క్రెడిబుల్ ప్లేయర్స్ ఉన్నప్పుడు నువ్వు బాల్ వాళ్ళకి ఇచ్చి వెనకాల కూర్చున్నావు అంటే యువర్ ఇన్వైటింగ్ ట్రబుల్. ఇన్ ది అండ్ అదే జరిగింది. రైట్. రైట్. దోస్ 2 goals. అండ్ దాని తర్వాత ఎగ్జాక్ట్. ఈవెన్ అనిపించింది ఏంటంటే బయర్న్ వర్ ఆల్సో ఆ లిటిల్ కన్సర్వేటివ్ 76 minutes తర్వాత. ఆ లాస్ట్ 14 minutes వాళ్ళు ఏమనుకుంటారు, సరే నెక్స్ట్ అలియాన్స్ అరీనా
ఒక గోల్ వెనకాల పడున్నా పర్వాలేదు, అలియాన్స్ అరీనాకి వెళ్ళిన తర్వాత మనకి పై చేయి లభించవచ్చు, మనం ఎర్లీ గోల్ స్కోర్ చేసి అగ్రిగేట్ ఏదైతే ఉందో దాన్ని ఈవెన్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు అనుకుని ఉంటారు ఆ టైంలో. కానీ ఆల్రెడీ నువ్వు చెప్పినట్టు ఈవెన్ ఐ ఎక్స్పెక్ట్ రిలేటివ్లీ సబ్డ్యూడ్ మ్యాచ్ సెకండ్ లెగ్ లో వాళ్ళిద్దరి మధ్యలో. యా సో అది సో మన ఫస్ట్ చూసాం ఒక సెమీఫైనల్స్. వరల్డ్ క్లాస్ గోల్ ఫిల్డ్ గేమ్ ఆన్ ట్యూస్డే చూసాక మూవింగ్ ఆన్ టు వెన్స్డే మనకి ఏవైతే డిఫెన్స్ ఏంటి ఇంత ఓపెన్ గా ఉంది అనుకున్నామో అసలు డిఫెన్స్ ఏంటి అటాక్ ఎక్కడ అని వెతుక్కునే రేంజ్ కు వెళ్ళేలా. బట్ సర్ప్రైజింగ్లీ అట్లీస్ట్ నాకైతే కొంచెం ఎండ్ టు ఎండ్ మూవ్మెంట్ అయితే బాగున్నాయి. టూ టీమ్స్ కి గ్రేట్ ఛాన్సెస్ జనరేట్ అయ్యాయి. అఫ్ కోర్స్ డిఫెన్సివ్ సెటప్ డిఫెన్సివ్లీ వెరీ సౌండ్, కానీ ద క్వాలిటీ ఆఫ్ ఛాన్సెస్ కూడా మీరు ఎందుకంటే అథ్లెటిక్ లో చూసుకుంటే లుక్మాన్ కి మంచి ఛాన్సెస్ వచ్చాయి, గ్రియజ్మన్ కి వచ్చాయి, అవతల మడువకి ఇంప్రెస్ మీ లాట్, ఓడెగార్డ్ కి గ్యోకరెస్ యొక్క కట్ బ్యాక్ నుంచి గ్రేట్ ఛాన్స్ వచ్చింది. సో అక్కడ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో హౌ డి యూ ఫీల్ అబౌట్ దట్? అండ్ ఇది కామెంట్ చేసినప్పుడు నేను చెప్పాను ఏంటి అంటే ఐ థింక్ ఆర్టెటా గెట్స్ అ లాట్ ఆఫ్ అన్నెసెసరీ ఫ్లాగ్. ఎస్, ఆర్సెనల్ ఆర్ డిఫెన్సివ్లీ ఫస్ట్ సైడ్, ఓకే ఫైన్, ఐ గెట్ ఇట్ 100%. వాళ్ళు ఏంటి డిఫెన్సివ్ ప్రయారిటీ ముందిస్తారు, దాని తర్వాత ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. బట్ ఆర్టెటా హ్యాస్ మేనేజ్ టు కైండ్ ఆఫ్ రీఇన్వెంట్ ద వీ. ఇంకోటి మనం మర్చిపోకూడదు ఏంటి అంటే ఒక డువోపలీ ఉన్నప్పుడు ప్రీమియర్ లీగ్ లో బిట్వీన్ జర్గెన్ క్లాప్ ఇంకా పెప్ గార్డియోలా, ఆర్టెటా మొదలు వచ్చాడు, దాన్ని బ్రేక్ చేయగలిగి. ఎరిక్ టెన్ హాగ్ ఏదైతే చెప్పాడో ఆల్ ఎరాస్ కమ్ టు అన్ ఎండ్ అని చెప్పి, అది ఆర్టెటా అన్నాడు నేను చూపిస్తాను నీకు అని చెప్పి. సో ఇన్ దాట్ మ్యాచ్ ఐ మీన్ ఈవెన్ ఈ సీజన్ మొత్తం చూసుకుంటే కనుక ఓడెగార్డ్ పెద్ద ఇంజరీ, రీసెంట్ గా సాకా ఇంజరీ, హ్యావర్ట్స్ ఇంజరీ, కీ ప్లేయర్స్ ఎవరినైతే వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తాడో ఆర్టెటా, ఈవెన్ హ్యావర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాచ్ లో కనుక ఇఫ్ హీ వాజ్ అన్ ఆప్షన్ ఐ థింక్ ఆర్సెనల్ వుడ్ హ్యావ్ అ బెటర్ ఛాన్స్ సెకండ్ హాఫ్ లో. యోకరేజ్ సబ్స్టిట్యూట్ చేసి హ్యావర్ట్స్ ని తీసుకొచ్చాడు అంటే ఎందుకంటే క్రాసెస్ పంపిస్తున్నాడు సెకండ్ హాఫ్ లో. సాకాని చూసినా సరే, ఇంకో వైపు ట్రొసార్డ్ చూసినా సరే, దే వర్ ట్రయింగ్ టు సెండ్ సమ్ క్రాసెస్ విచ్ ఆబ్వియస్లీ మనందరికీ తెలుసు ఈవెన్ డెక్లన్ రైస్ చేయగలుగుతాడు, కార్నర్ తీసుకోగలుగుతాడు, ఫ్రమ్ సెట్ పీసెస్ దే వెరీ డేంజరస్. కానీ యూజువల్ గా ప్రీమియర్ లీగ్ లో మనం చూస్తుంటే అలాంటి క్రాసెస్ మనం చూడం, ఎందుకంటే సాకా కట్ బ్యాక్ చేసి కటింగ్ చేసి లెఫ్ట్ ఫుట్ తీసుకొని కర్ల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, మార్టినెల్లి డ్రిబుల్ రన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ట్రొసార్డ్ బైలైన్ వరకు తీసుకెళ్లి లోపల కటింగ్ ఎందుకు చేస్తాడు, అలాంటి క్రాసెస్ ఎక్కువ పంపారు. బట్ ఎప్పుడైతే పంపిస్తారో హ్యావర్ట్స్ ఈవెన్ అగైన్స్ సిటీ చాలా మంచి ఛాన్సెస్ క్రియేట్ చేసుకుంటాడు. సో ఐ థింక్ ఆర్టెటా గెట్స్ సమ్ ఫ్లాక్, ఐ మీన్ కొంచెం క్రిటిసిజం డిజర్వ్డ్, బట్ మరి అంత ఎక్కువ క్రిటిసిజం డిజర్వ్ చేస్తాడని చెప్పేసి నాకు అనిపించదు. ఈ మ్యాచ్ లో చూసుకుంటే కనుక ఐ మీన్ ఎర్లీ లీడ్ తీసుకున్నారు ఫస్ట్ హాఫ్ లో, అండ్ ఈవెన్ పెనల్టీస్ గురించి కూడా మాట్లాడాలి బికాస్ దాట్ వాస్ ఆల్సో టాపిక్ ఆఫ్ కాంట్రవర్సీ ఆ రెండు మ్యాచెస్ లో కూడా. ఇంకో వైపు సెకండ్ హాఫ్ లో ఐ ఆల్సో థింక్ డియోగో సిమియోని మిస్డ్ ఎ ట్రిక్. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ 2 people టు కమ్ ఆన్ సెకండ్ హాఫ్ లో, ఒకళ్ళు బయనా ఇంకోళ్ళు సొర్లాత్. నేను ఆ మ్యాచ్ టైంలో కూడా చెప్పాను బయనా తప్పకుండా తీసుకొస్తాడు, ఎందుకంటే సెకండ్ హాఫ్ లో యు నీడ్ డాగెడ్ రెసిలియన్స్. ఆ టైంలో సిమియోని ఏం చేశాడు, బయనాని నంబర్ 9 గాడించాడు through the middle. Imagine Bayana was basically 5'7", 5'8". Sorloth, you have a 6'1", 6'2" striker. Exactly, you have a bulldozer of a striker as well. Correct. So when you have Saliba and Gabriel, ఆలోచించండి ఏంటి అంటే would they be happier with Bayana running towards them or would they be happier with Sorloth? Obviously Bayana. ఇంకా తను కూడా సిమియోని అనుకున్నాడు సెకండ్ హాఫ్ లో గోల్ స్కోర్ చేసిన తర్వాత షట్ షాప్ చేద్దాం, ఎమిరేట్స్కి వెళ్ళిన తర్వాత చూసుకుందాం అని చెప్పేసి. అన్నట్టే ఇట్ వాజ్ అన్ ఇంట్రిగింగ్ కాంటెస్ట్, ఎవరు ఎక్కువ ఓపెన్ గా లేరు. బట్ మనం పెనల్టీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్లీ వాట్ డిడ్ యూ థింక్ అబౌట్ ఇట్? ఫస్ట్ వన్ వాస్ అ స్టోన్ వాల్, యోకరెస్ మీద ఆర్సెనల్ కి వచ్చిన పెన్, దట్ ఇస్ కంప్లీట్లీ డిజర్వ్డ్. అండ్ అథ్లెటికో పెన్ I'm not convinced. అంటే being a defender, biased defender ఆడడం వల్ల I gave them more kind of leeway. It's very harsh అనిపించింది. And third one was probably that was right. ఎందుకంటే ప్రీమియర్ లీగ్ లో here is where we see difference between Premier League and European refs. కాంటాక్ట్ ఉంది బట్ పెనల్టీ ఇచ్చేంత కాంటాక్ట్ దట్ వాస్ వెరీ మినిమల్ స్టాంప్ ఉంది. బై ద లెటర్ ఆఫ్ ద లా వెళ్తే ప్రీమియర్ లీగ్ లో 99 out of 100 కేసెస్ ఇస్తారు. కానీ దట్స్ వేర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రీమియర్ లీగ్ అండ్ యుఎఫా లైస్ అనిపిస్తుంది. కొంచెం డిఫెండర్ కి అడ్వాంటేజ్ ప్లే చేశారు, బరీ బాక్స్ లో కూడా అంత ఫెదర్ కాంటాక్ట్ ఇవ్వకూడదు అని. సో ఐ గెస్ దే గాట్ 2 on 3 రైట్. బెన్ వైట్ ది వాస్ వెరీ హార్ష్ అండ్ ఆర్సెనల్ కి అన్ఫార్చునేట్లీ దే కన్సిడర్డ్ త్రూ దట్. సో సెకండ్ లెగ్ చూడాలి ఎలా పాన్ అవుట్ అవుతుందో. చాలా పెద్ద కాంట్రవర్షియల్ మూమెంట్ అని అయితే చెప్పొచ్చు. దట్ రాంగ్ కాల్. సో 2 minutes I just want to talk about this. ఎందుకంటే
బెన్ వైట్ అగైన్ వెరీ హార్ష్ పెనల్టీ. ఆ ముందు మ్యాచ్ లో డేవిస్ ఎప్పుడైతే చేతికి తాకిందో నేను అనుకున్నాను పెనల్టీ కాదని చెప్పేసి, ఎందుకంటే బాడీకి తాకి దాని తర్వాత చేతికి వెళ్ళింది, మ్యాసివ్ డిఫ్లెక్షన్. ఐ వాజ్ హ్యాపీ విత్ వన్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఉంది. దే వర్ కన్సిస్టెంట్లీ రాంగ్ ఆన్ బోత్ డేస్. సో అదొకటి. ఎందుకంటే పెద్ద క్రిటిసిజం ఏంటి, ఒక మ్యాచ్ లో ఇచ్చి ఇంకో మ్యాచ్ లో ఇవ్వకపోతే కనుక ఆ టైంలో ఇవ్వకపోవడం కన్సిస్టెన్సీ ఏది అని 24 hours లో వాట్ చేంజ్డ్ అని. కరెక్ట్. సో యూ ఐదర్ బి కన్సిస్టెంట్లీ రైట్ ఆర్ బి కన్సిస్టెంట్లీ రాంగ్. నాకు అనిపించింది ఏంటంటే రెండు కూడా కన్సిస్టెంట్లీ రాంగ్. బట్ ఫైన్, లెటర్ ఆఫ్ ద లా ఇవన్నీ పక్కన పెడితే నెక్స్ట్ ఆ ఛాలెంజ్ చేసే పైన నాకు చూసినప్పుడు అనుకున్నాను ఇట్ ఈస్ అ పెనల్టీ అని చెప్పేసి, ఎందుకంటే ఆ బాల్ ఫస్ట్ తీసుకుంది వేసే దేర్ వాస్ కాంటాక్ట్. నా క్వశ్చన్ ఇది, నా ఇంటర్ప్రిటేషన్ ఇది. వెన్ పీపుల్ సే మినిమల్ కాంటాక్ట్, రైట్, హూ ఇస్ ద జడ్జ్? లైక్ వాట్ కాంటాక్ట్ ఆర్ వి లుకింగ్ ఫర్? మినిమల్ కాంటాక్ట్, ఫుల్ కాంటాక్ట్, మధ్యలో కాంటాక్ట్? హూ ఇస్ ద జడ్జ్? యు అండర్స్టాండ్ వాట్ ఐ మీన్? యా బట్ ఏంటంటే లైక్ ఎవ్రీవన్ ప్లేడ్ ద గేమ్, సో దే నో ఎంత కాంటాక్ట్ ఉంటే కింద పడతాం, వాట్ ఈస్ allowable. I mean, players, attacking players advantage తీసుకుని కొంచెం కాంటాక్ట్ హిట్టింగ్ ద డెక్, బట్ ఈస్ ఇట్ రియల్లీ ఎనఫ్? ఎందుకంటే ఎవ్రీవన్ నోస్ వాట్ కైండ్ ఆఫ్ కాంటాక్ట్ ఇట్ టేక్స్ టు ఫాల్ డౌన్ కదా. సో ఎప్పుడు ఎగ్జాజరేట్ చేస్తున్నాడు, ఎప్పుడు న్యాచురల్ కాంటాక్ట్ అనేది ఇట్స్ అగైన్ ఓపెన్ టు ఎవ్రీవన్స్ ఇంటర్ప్రిటేషన్ అగైన్. It's very subjective. That is where I'm coming from. Yeah, very true. Complete గా సబ్జెక్టివ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నువ్వు నన్ను తోసావు, నువ్వు గట్టిగా దోస్తే నేను పడాలా, మెల్లిగా దోస్తే నేను పడాలా, నువ్వు తోసిన తర్వాత నేను గట్టిగా తోయలేనని చెప్పేసి నువ్వు వాదిస్తావు, లేదు ఇనఫ్ ఫోర్స్ ఉంది అని చెప్పేసి నేను వాదిస్తాను. ఎవరు జడ్జ్? యూనో హూ గెట్స్ ఇట్ రైట్? సో దట్ ఈస్ అగైన్ ఇప్పుడు కన్సిస్టెన్సీ గురించి మాట్లాడుతాం. ఆ కాంటాక్ట్ ఉంది. ఇప్పుడు ఎజే ముందు బాల్ తీసుకున్నాడు, దాని తర్వాత కాంటాక్ట్ ఉంది, ఇట్ హ్యాస్ టు బి ఎ పెనల్టీ ఇన్ మై వ్యూ. ఎందుకంటే ఆబ్వియస్లీ రెఫరీస్ ఉంటారు, వాళ్ళు చెప్తారు మినిమల్ కాంటాక్టా, ఫుల్ కాంటాక్టా, ఎంత కాంటాక్ట్ ఉంది, అది వాళ్ళు జడ్జ్ చేస్తారు. దట్ ఈస్ ఫైన్. బట్ యాజ్ ఫ్యాన్స్ మనం ఎప్పుడు అంటాం చూసి అది కరెక్ట్ కాల్ అని చెప్పి. ఇఫ్ యూర్ అన్ ఆర్సెనల్ ఫ్యాన్ యూ విల్ సే ఇట్స్ అ రాంగ్ కాల్. ఇఫ్ యూర్ అన్ అథ్లెటిక్ ఫ్యాన్ యూ విల్ సే ఇట్ ఈస్ ద బెస్ట్ కాల్. ఇట్స్ అ రైట్ కాల్. So that is those are fine margins. Those are fine margins which you cannot leave to interpretation. Adine ani. Correct. But sadly, that's where we are at. E two games are very finely balanced. So, and heading into the weekend, first semi-final, Bayern and PSG, they have plenty of luxury. While a weekend game slide this could Atletico Madrid to an extent, Simeone chance to their entire 11 rest just not. But Arsenal kalagadu. But a crucial semi-final ఉంది, crucial league fixture ఉంది. సో సెకండ్ లెగ్ మీద వాళ్ళ వీకెండ్ గేమ్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ ఎఫెక్ట్ ప్లే చేస్తుంది. అంతకంటే ముందు ఒకటి మాట్లాడుకోవాలి ఏంటంటే, హకీమీ అవుట్ ఆఫ్ సెకండ్ లెగ్. మ్యాసివ్ బ్లో ఫర్ పిఎస్జీ. నూనో మెండెస్ కూడా బయటకు వచ్చాడు, హాబిల్ చేసుకుంటూ వెళ్ళాడు. డోంట్ నో ఇఫ్ హీ ప్లేస్. నూనో మెండెస్ కూడా లేకపోతే ఇద్దరు ఫుల్ బ్యాక్స్ గాన్. దెన్ ఇట్స్ అడ్వాంటేజ్ బయర్న్ కంప్లీట్లీ. మరి దాని తర్వాత మనం ట్రాన్సిషన్ చేయాల్సింది ఆబ్వియస్లీ ఈ వీకెండ్ ప్రీమియర్ లీగ్ సిటీ క్యాచ్అప్ చేస్తుంది, ఆర్సెనల్ ఒక మెయిన్ క్వశ్చన్. ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అందరి కళ్ళు కూడా ఉండేది ఏంటి అంటే, ఇద్దరు బద్ధ శత్రువులు, రైవల్స్, లివర్పూల్ మాంచెస్టర్ యునైటెడ్. నువ్వు లివర్పూల్ ఫ్యాన్, నేను మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్. వాట్ ఆర్ యువర్ ప్రెడిక్షన్స్? ఇప్పుడిప్పుడే మేబీ మొమెంటం లోకి వస్తున్నాం. ఐసాక్ గోల్ స్కోర్ చేయడం చాలా కాన్ఫిడెన్స్ చేసింది. సమ్హౌ నాకు ఎప్పటికీ, నేను ఇఫ్ యూ రిమెంబర్ అయినా పిఎస్జీ టైం కూడా ఎక్స్ట్రా టైంకి వెళ్తుంది అన్న, బట్ ఇప్పటికీ అదే బ్లైండ్ కాన్ఫిడెన్స్ చెప్తా. నాకు ఎందుకు అనిపిస్తుంది విల్ విన్ అండ్ మేబీ టాపుల్ యూ ఇన్ ద టేబుల్ అనిపిస్తుంది. లెట్స్ సీ వాట్ యు ఫీల్. టాప్లింగ్ ఇన్ ద టేబుల్ అది చాలా దూరం, దాని మాట తర్వాత. ఐ విల్ స్టిల్ థింక్ యునైటెడ్ విల్ డూ ద డబుల్. ఎందుకంటే చాలా మంచి ఫామ్ లో ఉన్నాం. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ చాలా మంచి విన్, అది ఒక మొరాల్ బూస్టర్ ఫర్ క్యారిక్ అండ్ ఆ బాయ్స్. కాబట్టి మై ప్రెడిక్షన్ ఇస్ 2-1 మాంచెస్టర్ యునైటెడ్. వండర్ఫుల్. సో దాంతో ఇవాళ ఎపిసోడ్ మనం ముగిస్తున్నాం. మళ్ళీ వచ్చే వారం ఆబ్వియస్లీ విల్ కమ్ బ్యాక్ టు యూ విత్ ప్రీమియర్ లీగ్ రౌండ్ అప్ అదొకటి. దాని తర్వాత ఛాంపియన్స్ లీగ్ సెకండ్ లెగ్స్ కూడా రాబోతున్నాయి. రెండు బ్లాక్ బస్టర్ ఎన్కౌంటర్స్ ప్రీవ్యూతో స్టార్ట్ చేస్తాం. ఆ మ్యాచెస్ గురించి మాట్లాడతాం. దాని తర్వాత ఈవెన్ సెమీఫైనల్ సెకండ్ లెగ్ లో ఏం జరుగుతుంది, ఎవరు ఫైనల్స్ కి వెళ్తారు, ఇవన్నీ చూద్దాం వచ్చే వారం. అంతవరకు మీ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ us.